Hey, so what's up guys? Welcome back to my channel Star Academy. సో గైస్ ఈరోజు అయితే నేను ఒక బయాలజీ మీద అయితే వీడియో చేస్తున్నాను గైస్. సో దీంట్లో అయితే మీకు స్టేట్ స్టేట్ బుక్లో థర్డ్ చాప్టర్ గైస్, స్టోరీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్, ఆంధ్రప్రదేశ్ బుక్ది గైస్ ఇది. సో స్టోరీ ఆఫ్ మైక్రో ఆర్గానిజం ఇది ఎవరైనా ఇది డైరెక్ట్ ఎవరైనా చూడాలన్నా చూడొచ్చు గైస్. ఎంటర్టైన్మెంట్ కోసం ఎవరైనా ఎంటర్టైన్మెంట్ కోసం కాదు గైస్, ఏదన్నా సైన్స్ మీద ఏదైనా ప్రాజెక్ట్ చేయాలన్నా కానీ చూడొచ్చు గైస్. ఇంతకంటే ముందు మనం ఒక మెయిన్ టాపిక్ మీద చూసుకోవాలి. అదేంటంటే గైస్, ఇక్కడ మీరు చూడొచ్చు, నేనేం ఓపెన్ చేస్తున్నాను, సారీ. సో ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను గైస్, ఇదైతే నేను మూవీ వియా స్క్రీన్ రికార్డర్తో అయితే నేను దీన్ని రికార్డ్ చేశాను గైస్. సో నేను ఏమనుకున్నానంటే ఇదైతే నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేయాలని అనుకున్నాను, కానీ నాకు ఏమనిపించిందంటే ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్ ఏమో, నా దాంట్లో ఏదైనా తప్పు ఉందేమో అని చెప్పి నిన్నైతే నేను చెక్ చేశాను కదా. సో నిన్న చెక్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఈ వండర్ షేర్ ఫిల్మోరాలో ఏదో ఎర్రర్ జరుగుతుంది కదా. సో దట్ నేను వీడియోలు రికార్డ్ చేసిన ప్రతిసారి ఫాస్ట్ ఫార్వర్డ్ అవుతున్నాయి, అందుకని చెప్పి నేను ఆ వీడియో రికార్డ్ చేయలేకపోయాను గైస్ మొన్న. సో నిన్న కూర్చొని అంతా కొత్త సాఫ్ట్వేర్స్ అన్ని ఇన్స్టాల్ చేశాను. సో అయితే బాగా వర్క్ అవుతున్నాయి కదా, దాంతో నేను ఇప్పుడు అయితే రికార్డ్ చేస్తున్నాను. సో మీకైతే ఇక్కడ కనిపిస్తూ ఉండొచ్చు, దీంతోనే గైస్ నేనైతే రికార్డ్ చేసేది. సో మీకైతే ఇక్కడ కనిపిస్తుంది కదా, దీంతో అయితే నేను రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ జరిగింది, సో గైస్ ఇది స్కీమ్ చేంజ్ చేద్దాం. సో ఇక్కడ జరిగింది ఏంటంటే వండర్ షేర్ ఫిల్మోరాలో ఫాస్ట్ అయిపోయింది కదా, ఫాస్ట్ ఫార్వర్డ్ ఎందుకు అవుతుందో తెలియదు. దానివల్ల నేను దీన్ని ఎఫ్బిఎక్స్ అనే దీన్ని అయితే నేను ఇన్స్టాల్ చేశాను గైస్. దీన్ని అయితే ఇన్స్టాల్ చేసి దాన్ని రన్ చేసి, సో దానివల్ల నేను అంత టైం వేస్ట్ అయింది. సో దట్ నేను ఈరోజు రికార్డ్ చేస్తున్నాను. సో ఇదంతా ప్రీ రికార్డింగ్ గైస్, ఈరోజు అయితే నేను పెట్టినాను వీడియో. సో గైస్ ఇప్పుడైతే మనం గైస్ ఇప్పుడు కనీసం ఇప్పుడైనా కానీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఎవరన్నా లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి. సో కొత్త ఛానల్కి ఎవరైనా కొత్తగా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నా డైలీ నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. సో షేర్ చేయండి guys, సో దట్ ఎక్కువ వ్యూస్ వస్తే నాకు సబ్స్క్రిప్షన్స్ వస్తాయి, సో దట్ నేను ఫస్ట్ నుంచి పెట్టుబడి పెట్టచ్చు. సో ఇంకా ఈ ఫోటో నుంచి బ్యాక్ వెళ్ళిపోదాం, మనమైతే దాంట్లోకి వెళ్దాం guys. సో మీకు ఒకసారి చూపిస్తాను guys, ఎఫ్బిఎస్ రికార్డర్ ఇదే guys నేను యూజ్ చేసేది. సో దీంట్లో అయితే నేను స్క్రీన్ రికార్డర్ పెట్టాను. ఎప్పుడైనా ఏదైనా గేమ్ ప్లే ఏదైనా కానీ లేదంటే రోస్టింగ్ వీడియో ఏదైనా పెట్టాలంటే నేను దీంతో రికార్డ్ చేస్తాను గైస్. బాగా స్మూత్ వెళ్తుంది గైస్, స్మూత్గా ఉంది. మిగతా వండర్ షేర్ అవన్నీ చాలా స్ట్రక్ అయ్యి వస్తున్నాయి గైస్. సో దట్ నేను దాన్ని ఆపేసి చేయడం. ఈ లెసన్ పేరు వచ్చేసి స్టోరీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. సో దీంట్లో 2 పార్ట్స్ ఉన్నాయి గైస్. పార్ట్ 1లో మీకైతే పార్ట్ 1 అంటే వీడియో పార్ట్ 1 కాదు గైస్, లెసన్ పార్ట్ 1. ఈ వీడియోలో అయితే నేను అప్ టు ఇక్కడ నుంచి అయితే ఒకసారి చూద్దాం గైస్ ఎన్ని పేజెస్ ఉన్నాయి. నేనైతే మీకు స్టోరీ ఆఫ్ సో ఈరోజు అయితే నేను స్టోరీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. సో ఈరోజు అయితే నేను ఇది అలాగే మైక్రో ఆర్గానిజమ్స్ ఇవి రెండింటి గురించి నేను అయితే చూపిస్తాను గైస్. సో ఇవన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ వరకు గైస్ నేనైతే ఇక్కడ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు అయితే. సో దీని గురించి అయితే ఈరోజు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఇవన్నిటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఇంటర్నెట్ నుంచి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి మళ్ళీ ఇవి అంతా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను గైస్. ఇవి అసలు ఏవేవి ఉన్నాయి ఇక్కడ నాకు తెలిసినంత వరకు అన్నీ చెప్పేస్తాను గైస్, ఎందుకంటే నేను కూడా 8th క్లాసే. సో దీని మీద నాకు చాలా తెలిసే ఉన్నాయి. దాంట్లో నాకు తెలిసినటివన్నీ నేను చూపిస్తాను, చెప్తాను. సో ఫస్ట్ నుంచి వస్తాం గైస్. సో వచ్చాం కదా పార్ట్ 1 గైస్. పార్ట్ 1 ఈ వీడియో కూడా పార్ట్ 1.
సో మీకు ఫస్ట్ ఫస్ట్ పాయింట్ చదువుతున్నాను. వై డూ వీ యాడ్ సమ్ డ్రాప్స్ ఆఫ్ బటర్ టు ల్యూక్ వామ్ టు మేక్ కర్డ్. సో గైస్ ఇక్కడ బటర్ అంటారు కానీ కర్డ్ కదా మనం యాడ్ చేసేది, అంటే మనం తయారు చేసే పెరుగులో మనం కర్డ్ కదా యాడ్ చేసేది. వై డూ వీ యాడ్ సమ్ డ్రాప్ ఆఫ్ మిల్క్, సమ్ డ్రాప్ ఆఫ్ కర్డ్ టు మిల్క్. బటర్ మిల్క్ కాదు గైస్, బటర్ మిల్క్ అంటే నథింగ్ బట్ పెరుగు కదా గైస్. సో టు ల్యూక్ వామ్ టు మేక్ కర్డ్. సో మనం ఎందుకు కర్డ్ని యాడ్ చేస్తాం, గోరువెచ్చని నీళ్ళలోకి మనం ఎందుకు కర్డ్ని యాడ్ చేస్తామని అడుగుతున్నాడు గైస్. సో వై డస్ ఈవెన్, సో ఎందుకు చేస్తామంటే మీకు తెలిసి ఉంటుంది. సో రాత్రంతా ఫర్మెంటేషన్ కావాలి. సో దట్ దాంట్లో లాక్టోబాసిల్లస్ అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది గైస్, విచ్ ఈజ్ హెల్ప్ఫుల్ టు అవర్ హెల్త్. సో బ్యాక్టీరియాస్ వైరస్ అనేటివి టూ టైప్స్గా ఉన్నాయి గైస్. ఒకటి హాని చేస్తే, రెండవది హాని చేయవు. సో మన ఇప్పుడు ఇదైతే ఒక యాక్టివ్ బ్యాసిల్లస్ కింద ఉంది గైస్, చూపిస్తాను. లాక్టోబాసిల్లస్. సో ఇదే గైస్ లాక్టోబాసిల్లస్ అని అంటారు. సో సౌండ్ అయితే జరుగుతుంది. సో ఇప్పుడైతే నేను మళ్ళీ దీనికి రికార్డ్ చేస్తున్నాను. సో ఇక్కడైతే లాక్టోబాసిల్లస్ ఎలా ఉంటుందో అనేది నేను చూపిస్తున్నాను. సో లాక్టోబాసిల్లస్ అంటే దీని అంటారు గైస్. సో చూపిస్తాను. సో లాక్టోబాసిల్లస్ అంటే దీన్ని అంటారు. సో బ్యాక్టీరియా కనిపిస్తుంది కదా గైస్, విచ్ ఇస్ స్పాంజ్ ఇన్ షేప్. ఇలా ఉండే ప్రతి ఒక్క బ్యాక్టీరియాని మనం లాక్టోబాసిల్లస్ అని అంటాం. సో లాక్టోబాసిల్లస్. సో ఇదనేది ఏం చేస్తుందంటే రాత్రంతా ఫర్మెంటేషన్ జరుగుతుంది గైస్ కర్డ్ లోపల, ల్యూక్వామ్ లోపల. దానికి ల్యూక్వామ్ ఎందుకు యాడ్ చేస్తామంటే ఒక మైక్రో ఆర్గానిజమ్స్కి బాగా పెరగడానికి ఉండే చోటు మాయిశ్చర్ ఎక్కువ ఉండాలి. ల్యూక్వామ్లో మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అది మీడియం హైగా ఉందనుకోండి, అదే మనం యాడ్ చేస్తాం కదా కర్డ్ డ్రాప్. ఆ కర్డ్ డ్రాప్ యాడ్ చేసిన మిల్క్ ఉంటుంది కదా, అది ల్యూక్వామ్లో ఉంటే దాంట్లో మాయిశ్చర్ ఉంటుంది. అదే హెవీగా హీట్ ఉందనుకోండి, బ్యాక్టీరియా అక్కడికక్కడే చనిపోతుంది. సో చాలా చల్లగా ఉందనుకోండి, అంటే వేడి లేకుండా ఏం లేకుండా అట్లానే చల్లగా ఉందనుకోండి, అది ఏం జరుగుతుందంటే ఇప్పుడు దీన్ని ఏమంటారు, చల్లబడిపోతుంది. బ్యాక్టీరియా కూడా అప్పుడు కూడా చనిపోతుంది. ఆ రెండు కేసెస్లో చనిపోతుంది. అందుకని మనం ఎప్పుడైనా యాడ్ చేసినా కానీ మనం ల్యూక్వామ్ అంటే గోరువెచ్చగా అంటే కాస్త ఫ్లేమ్ పెడతాం గాయస్. ఫ్లేమ్ పెట్టి మనం దాన్ని చేస్తాము. ఫ్లేమ్ పెట్టి రాత్రంతా పెట్టేస్తాం, అప్పుడు 7 hours అలా పెడతాం. సో అది గాయస్ ల్యూక్వామ్. వై డూ వీ యాడ్ సమ్ డ్రాప్స్ ఆఫ్ బటర్ మిల్క్ టు ల్యూక్వామ్ టు మేక్ కర్డ్. సో వై డస్ even cooked food gets spoiled after some days? Why do we get bad spoil? ఇక్కడ ఏమని అడుగుతున్నా అంటే why does cooked food get spoiled after some days? సో మనం కుక్ చేస్తాం కదా, కుక్ చేయకుండా ఆటోమేటిక్గా అయితే అదైతే ఏం జరుగుతుందంటే అది కుళ్ళిపోవడం కానీ అలా జరుగుతుంది కదా. కానీ కుక్ చేసినా కానీ ఎందుకు అలా జరుగుతుందంటే మనం కుక్ చేసినప్పుడు చనిపోదు గైస్, ఎందుకంటే అప్పుడు కరెక్ట్గా వాటర్ ఉండదు. దాని తర్వాత ఒకవేళ వాటర్ వచ్చినా కానీ ఎవాపరేట్ అయిపోతాయి గైస్. సో ఎప్పుడైతే చల్లబడుతుందో దాంట్లో నీళ్ళు అనేటివి అబ్జర్వ్ చేసుకుంటుంది గైస్, మాయిశ్చర్ అనేటివి. సో అబ్జర్వ్ చేసుకున్నప్పుడు దాంట్లో మైక్రో ఆర్గానిజమ్స్ కూడా దాంట్లో వచ్చి సెటిల్ అయ్యి మైక్రో ఆర్గానిజమ్స్ ఆ ఫుడ్ని పాడు చేసేస్తాయి. వై డూ వీ గెట్ బ్యాడ్ స్మెల్ ఫ్రమ్ యువర్ మౌత్ ఆఫ్టర్ టేకింగ్ వేకప్ ఇన్ మార్నింగ్? సో మనం నిద్రపోయి లేచిన తర్వాత ఎందుకు మన నోట్లో నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుందంటే, బ్యాడ్ ఆర్డర్ అంటే స్మెల్ గైస్. సో ఎందుకు అలా వస్తుందంటే రాత్రి మనం కాస్త ఫుడ్ అనేటివి తీసుకొని ఉంటాం. ఆ ఫుడ్ మనం పొద్దున్న లేయగానే దాన్ని మనం ఫుడ్ తీసుకున్న పార్టికల్స్ రాత్రంతా మైక్రో ఆర్గానిజం అనేటివి నోట్లో ఉంటాయి. సో అవి పెరిగి, నేను చెప్పాను కదా గైస్ బ్యాడ్ స్మెల్ వస్తాయని. కుళ్ళిపోవడం అంటే మీకు తెలిసే ఉంటుంది, కుళ్ళిపోయిన పండ్లు కానీ అవన్నీ బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి. అలాగే నోట్లో కూడా జెమ్స్ పెరగడం వల్ల నోట్లో అనేది వాసన అనేది వస్తుంది గైస్. సో అది గైస్ ఈ మనకి
సో in this chapter we will try to what may be involved in causing such changes. సో ఈ లెసన్లో మనం ఏం నేర్చుకుంటామంటే ఇలాంటి ఇలాంటి చేంజెస్ ఎందుకు జరుగుతాయి, ఎలా జరుగుతాయి అనేవి మనం ఈ లెసన్లో చూడబోతున్నామని చెప్పి అంటున్నాడు గైస్. 400 year బ్యాక్స్ అంటే 400 సంవత్సరాల ముందు several people wondered over such questions and tried to find out answers. ఇలాంటి ఇలాంటి క్వశ్చన్స్కి 400 year బ్యాక్స్ చాలామంది ఆశ్చర్యపోయారు, ఎందుకు ఇలా అవుతుంది. సో దానికి ఆన్సర్స్ చాలా ట్రై చేశారు కానీ తెలుసుకోలేకపోయారు. వన్ సర్చ్ పర్సన్ యాంథోనీ వాన్ లీవెన్ హాక్ అనే ఆయన పేరు సైంటిస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు ఇతని పేరు అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కనిపిస్తున్నాడే ఈయనే గైస్ యాంటోనీ లివ్హాక్ అంటే. సో ఈయన అయితే దీన్ని కనిపెట్టడం కోసం సింగిల్ లెన్స్ మైక్రోస్కోప్ అని అంటారు కదా. దీన్ని సింగిల్ లెన్స్ మైక్రోస్కోప్ అంటే మామూలుగా ఏ మైక్రోస్కోప్ అయినా కానీ కనీసం అట్లీస్ట్ 3 to 4 ఉంటాయి కదా. సో ఇదైతే సింగిల్ సెల్. సో ఇతనైతే దీన్ని తయారు చేశాడు కదా సో స్టోరీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ స్టోరీ ఆఫ్ మైక్రోస్కోప్ ఇన్వెన్షన్ అండ్ డిస్కవరీ తెలుసు గైస్. కాస్త డిస్టర్బెన్స్ ఉంది, భరించడం కాదు, కాస్త డిస్టర్బెన్స్ ఉంటుంది గైస్, ఎందుకంటే పర్సనల్గా పనులు ఉంటాయి కదా. సో స్టోరీ ఆఫ్ మైక్రోస్కోప్ ఇన్వెన్షన్ అండ్ డిస్కవరీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఈ మైక్రోస్కోప్ ఎప్పుడైతే ఇన్వెంట్ అయిందో అప్పటి నుంచి ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేటివి బయటికి వస్తున్నాయి గైస్. సో మైక్రోబయాలజీ ఈయనే కాదు కనిపెట్టింది, దాకా చూపించాను. ఇది తయారు చేసిన ఫస్ట్ మైక్రోస్కోప్ గైస్. సో మైక్రోబయాలజీ యాజ్ ఎ సైన్స్ బోర్న్ ఇన్ 1674 అంటే 16వ శతాబ్దంలోనే ఇది వచ్చింది గైస్. వెన్ యాంటోనీ వాన్ లీవెన్హాక్ అబ్జర్వ్ ఎ డ్రాప్ ఆఫ్ లేక్ వాటర్ త్రూ ఎ గ్లాస్ లెన్స్ దట్ హీ హ్యాడ్ ఫౌండ్. సో అతనైతే ఏం చేశాడంటే ఆ చిన్న శాంపుల్ లేక్ వాటర్ శాంపుల్ని తీసుకొని ఈయన తయారు చేసిన మైక్రోస్కోప్లో అయితే చూశాడు. సో కేర్ఫుల్లీ అబ్జర్వ్ గ్లాస్ లెన్స్ అంటే మైక్రోస్కోప్తో కాదు, గ్లాస్ లెన్స్తో, మామూలు గ్లాస్ లెన్స్. అప్పట్లలో గ్లాస్ లెన్స్ ఉంటుంటాయి, మైక్రోస్కోప్ అయితే లేదు గాయస్, గ్లాస్ లెన్స్ అయితే ఉంది. సో లేక్ వాటర్ హీ హ్యాడ్ యాంటోన్ వాజ్ ఎ ఫ్యాబ్రిక్ మర్చెంట్. అతను ఒక ఫ్యాబ్రిక్ మర్చెంట్ గాయస్. అంటే మనం ఇప్పుడు టైలర్ అని కాదు గాయస్, టైలర్ అయితే అస్సలు కాదు. తను ఒక ఫ్యాబ్రిక్ మర్చెంట్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాత్స్ గాయస్. అంటే మనం చాలా క్లాత్స్ ఉంటాయి. ఇప్పుడు సిల్క్ శారీ కోసం ఒక టైప్, కొన్ని టైప్స్ ఆఫ్ క్లాత్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఆయన ఒక ఫ్యాబ్రిక్ మర్చెంట్. లీవెన్హాక్ బిల్ట్ ఎ సింగిల్ లెన్స్. లీవెన్హాక్ బిల్ట్ ఎ సింగిల్ లెన్స్ పవర్ఫుల్ మైక్రోస్కోప్. దాని తర్వాత దాన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత తనకైతే కొన్ని చేంజెస్, దానికైతే దాని లోపల కాస్త ఏదో ఒక రకంగా కనిపించింది. సో దట్ హీ బిల్ట్ ఎ సింగిల్ లెన్స్ మైక్రోస్కోప్ విచ్ కుడ్ మ్యాగ్నిఫై 300 times. సో ఫస్ట్ మైక్రోస్కోప్ అనేది 300 times వరకు జూమ్ చేయగలదు. కానీ మనం ఇప్పుడు యూజ్ చేసే మైక్రోస్కోప్స్ మాత్రం దీనికన్నా కొన్ని వేల రెట్లు పవర్ఫుల్ ఉంటుంది గైస్. మనం ఇప్పుడు యూజ్ చేసే మైక్రోస్కోప్ కొన్ని వేల రెట్లు దీనికన్నా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సో మనం ఇప్పుడు యూజ్ చేసేటివి. సో అప్పటికైతే 300 times మాత్రమే. హిస్ క్యూరియాసిటీ అండ్ స్కిల్ making powerful lenses were the secret of this invention of powerful microscope. సో ఇదైతే ఎలా తయారు చేశాడు అనేది ఇవ్వలేదు గైస్. సో ఇదైతే ఒక సీక్రెట్గా దాచేసుకున్నాడంట. సో ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాడు. His keen observation of different things under his microscope helped him small moving organisms in 1678. ఈయనైతే దీన్ని ఎప్పుడైతే ఇన్వెంట్ చేశాడంటే 1674లో అయితే దీన్ని ఇన్వెంట్ చేశాడు. అండ్ 1678లో అయితే
ఆ మైక్రో ఆర్గానిజమ్స్ అనేటివి కనిపించాయి. తనైతే చాలా కృషి చేశాడు. సో దట్ తను స్మాల్ మూవింగ్ ఆర్గానిజమ్స్ అంటే దానికి లైఫ్ ఉన్న ఆర్గానిజమ్స్ చాలా అంటే చాలా చిన్నవి అనేటివి అబ్జర్వ్ చేశాడు. హీ కాల్ దెమ్ యాజ్ యానిమక్యూల్స్. లేటర్ దీస్ వర్ నేమ్డ్ యాజ్ బ్యాక్టీరియా. తనైతే దానికి ఏమని పేరు పెట్టుకున్నాడంటే యానిమక్యూల్స్. తనైతే కనిపెట్టాడని చెప్తున్నాడు కదా గాయస్. సో అదైతే దానికి ఆ మైక్రో ఆర్గానిజమ్స్కి ఏమని పేరు పెట్టాడంటే యానిమల్ క్యూల్స్. లేటర్ దెన్ సో దట్ లేటర్ ద నేమ్ లేటర్ దీస్ వర్ నేమ్డ్ బ్యాక్టీరియా. తర్వాత దీని పేరు అనేది బ్యాక్టీరియా లాగా మారిపోయింది. సో along with animalcules he observed many other microorganisms under the microscope which he got their respective names later on. తినైతే కేవలం బ్యాక్టీరియానే కాదు, చాలా అంటే చాలా మైక్రో ఆర్గానిజమ్స్ అయితే తినడం అబ్జర్వ్ చేశాడు. సో కేవలం అది బ్యాక్టీరియా మాత్రమే కాదు గాయస్, చాలా అంటే చాలా మైక్రో ఆర్గానిజమ్స్ అబ్జర్వ్ చేశాడు. వేరే 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 షేప్స్లో ఉండే దానిని వేరే వేరే పేర్లతో పిలుచుకున్నాడు. సో దిస్ హెల్ప్డ్ ఫర్దర్ డిస్కవరీస్ ఆఫ్ అదర్ మైక్రో ఆర్గానిజమ్స్. తినైతే ఈ స్టెప్ చేయడం వల్ల వేరే వేరే మైక్రో ఆర్గానిజమ్స్కి పేరు పెట్టడం వల్ల తినైతే ఒక ద హెల్ప్డ్ ఫర్దర్ అదర్ దే హెల్ప్డ్ అంటే ఈ పేర్లు పెట్టడం వల్ల ఇంకా ఇదొక్కటే కాదు, చాలా అంటే చాలా ఉన్నాయని చెప్పి ఇది హెల్ప్ అయితే చేసింది గైస్. సో ఇది ఏం చేసిందంటే మామూలుగా సైంటిస్ట్ ఏమనుకుంటారు, ఇది కేవలం ఇదొక మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయనుకుంటారు. ఎందుకంటే ఈ కాలంలో కాదు గైస్, ఆ కాలం 16th సెంచరీలో. సో 16th సెంచరీలో అంతగా లేదు కదా గైస్ టెక్నాలజీ, అదొక్కటే ఉందేమో అనుకొని దాన్ని ఇడిచి పెట్టేస్తారు కదా. కానీ తను చాలా అంటే చాలా అబ్జర్వ్ చేశాడు కాబట్టి ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి అనే ఒక డౌట్ వచ్చి ఉంటుంది. దానివల్ల వాళ్ళు ఇంకా అప్డేట్ అయితే చేసి ఉంటారు కదా. సో నౌ లెట్ us see what are microorganisms and where we can find them. సో మనం ఇంకా చూద్దాం guys ఎక్కడెక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది చూద్దాం. వీ క్యాన్ సీ సెవరల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ అవర్ సరౌండింగ్స్ బట్ వీ కెనాట్ సీ విత్ అవర్ నేక్డ్ ఐస్. సో మనమైతే డైరెక్ట్గా దాన్ని చూడలేం guys, ఎందుకంటే అవి కొన్ని లక్షల రేట్లు చిన్నగా ఉంటాయి కదా. సో దట్ మనం దాన్ని చూడలేము. సో దే క్యాన్ బి సీన్ ఓన్లీ త్రూ హెల్ప్ ఆఫ్ మైక్రోస్కోప్. తనైతే దానిని ఓన్లీ త్రూ మైక్రోస్కోప్తో మాత్రమే దాన్ని చూడగలరు. సో దే ఆర్ కాల్డ్ మైక్రో ఆర్గానిజమ్స్ అని చెప్పాను కదా గైస్. ఆ చిన్నవి ఉంటాయి కదా గైస్, దానిలోనైతే మైక్రో ఆర్గానిజమ్స్ అంటారు. మన కంటికి కనపడేని కొన్ని దానిలోనైతే మైక్రో ఆర్గానిజమ్స్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరోనా ఇది ఆల్సో మైక్రో ఆర్గానిజం. ఎందుకంటే ఇప్పుడు మైక్రో ఆర్గానిజమ్స్లో చాలా టైప్స్ ఉంటాయి గైస్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటోజోవన్స్, వైరసెస్, బ్యాక్టీరియా అండ్ చాలా అంటే చాలా ఉంటాయి. సో సమ్ ఆఫ్ ది మెయిన్ ఏదంటే మైక్రో ఆర్థోపాడ్స్ అని ఉంటాయి, ఇవైతే చాలా డ్యామేజ్ చేయగలవు. సమ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ఫీరియర్ టు సమ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. సో ఇవన్నీ మైక్రో ఆర్గానిజమ్స్ గైస్, దీంట్లో చూపిస్తాను. సో దీంట్లో కొన్ని లాక్టోబాసిల్లస్ ఇవన్నీ డిఫరెంట్ టైప్. సో గైస్ ఇప్పుడు నేనైతే ఒక వరల్డ్ వార్ 2 సమయంలో ఒక మోస్ట్ యూజ్డ్ ఫంగై గైస్ ఇదైతే కొన్ని లక్షల మంది సోల్జర్ల ప్రాణాలు అయితే ఈ బ్యాక్టీరియా అయితే కాపాడింది గైస్. సో కొన్ని లక్షల ప్రాణాలు కాపాడింది. ఎందుకంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు చాలా అంటే చాలా దెబ్బ తగులుతాయి. దాని మీద ఈ బ్యాక్టీరియాస్ అన్నీ ఎఫెక్ట్ చేయడం వల్ల చాలా అంటే చాలా బ్యాక్టీరియా దాంట్లోకి ఎంటర్ అయ్యి గ్రో అయ్యి కొన్ని డిసీజెస్ వచ్చి చనిపోతున్నారు. సో దీన్ని యాంటీబయాటిక్స్ అంటారు గైస్. దీన్ని యాంటీబయాటిక్స్ అని అంటారు. సో ఇవి ఏం చేస్తాయంటే ఈ బ్యాక్టీరియా ఉన్న చోట్లోకి వెళ్ళి ఆ బ్యాక్టీరియాని అంతం చేసేస్తాయి గైస్. సో ఇది లేటర్ ఎలా కనిపెట్టారనేది నీకు నెక్స్ట్ దాంట్లో చూపిస్తాను. సో బ్రెడ్ రైజోబస్ ఇదైతే హార్మ్ఫుల్ బ్యాక్టీరియా గైస్. నేను చెప్పాను కదా దీంట్లో అయితే చాలా అంటే చాలా టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి. రైజోపస్ అనేది హార్మ్ఫుల్ బ్యాక్టీరియా. అది హార్మ్ఫుల్ అంటే ప్రాణాల వరకు కాదు గైస్, అదైతే
ఇల్ చేస్తుంది గాయస్. అంటే ఫుడ్ పాయిజనింగ్. మీరు ఏం చేస్తారంటే ఒక బ్రెడ్ తీసుకొని ఒక చిన్న బ్రెడ్ని ఒక ప్లేట్లో పెట్టేసేసి దాని మీద మీరు ఒక్కొక్క చోట కొంచెం కొన్ని డ్రాప్ ఆఫ్ వాటర్ వేసేసి దాన్ని బయట పెట్టేయండి గాయస్. సో ఇదైతే మీరు ఒక 1 వీక్ వరకు ఈ ప్రాసెస్ని అలా పెట్టేశారంటే మీరు దాన్ని ముట్టుకోకూడదు, ముట్టు మైక్రోవేవ్ డిస్టర్బ్ అవుతాయి. సో అలా చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడైతే మీకు కనిపిస్తుంది ఈ గ్రీన్ కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ ఇలాంటివి వస్తాయి కదా గాయస్ లేయర్స్. ఈ లేయర్స్ని అయితే మీరు తీసుకువెళ్ళి మైక్రోస్కోప్లో అయితే చూడండి. మైక్రోస్కోప్లో చూసిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది, ఇదైతే ఇలా కనిపిస్తుంది గాయస్. ఇక్కడ నుంచి చిన్న రూట్ అనేది ఆ బ్రెడ్లోకి వెళ్ళి అక్కడ నుంచి కొన్ని మౌల్డ్స్ అనేటివి బయటకు వస్తుంటాయి. సో అదైతే రైజోబోస్ అంటారు గాయస్. ఇదైతే మరీ అంత హార్మ్ఫుల్ కాదు. సో మనకి డిసీజెస్ తెస్తాయి గాయస్. అంటే చనిపోయేంత డిసీజెస్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ కాదు గాయస్, కొన్ని ఇవన్నీ ఫంగై కాబట్టి కొన్ని వేరే వేరే డిసీజెస్ అనేటివి తెస్తాయి. ఆస్పర్జిల్లస్ ఇది కూడా ఒక మనకు కావాలి గాయస్. ఇది ఒక యూజ్ఫుల్ మైక్రో ఆర్గానిజం. ఇదైతే మన ఇండియానే దీన్ని కనిపెట్టాడు. దీన్ని కనిపెట్టి దీన్ని ఏం చేశాడంటే ఒక యాంటీబయాటిక్ లాగా మార్చేశాడు. సో కేవలం పెన్సిలియమే కాదు, ఆస్పర్జిల్లస్ కూడా అదొక దాన్ని ఏమంటారు. సో ఇది కూడా ఒక యాంటీబయాటిక్ గ్యాస్. నెక్స్ట్ ఇదైతే ప్రోటోజోవన్ గ్యాస్. అమోబియా అనేది దానికి షేప్ అంటూ ఏది ఉండదు గాయస్, షేప్ ఉండదు గాయస్. దీనికి అమోబియా అనే దానికి షేప్ ఉండదు. అది ఏం చేస్తుందంటే మీకు అయితే దీని గురించి డీటెయిల్గా ఒక వీడియో అనేది డౌన్లోడ్ చేసి మీకు అయితే చూపిస్తాను గాయస్. ఇప్పుడైతే చూపించడానికి లేదు, ఎందుకంటే మీకు డీటెయిల్గా కాదు కానీ జస్ట్ ఊరికి కొన్ని చూపిస్తాను గాయస్. సో మనం అయితే ఒక్క నిమిషం గాయస్, దీన్ని అయితే చిన్నగా చేద్దాం. సో దీన్ని అయితే చిన్నగా చేస్తాం. సో మనం ఇక్కడ ఒక టూల్ సెలెక్ట్ చేస్తాను. సో ఫ్రీ హ్యాండ్ కోసం ఒక టూల్ అయితే సెలెక్ట్ చేస్తాను. సో ఇక్కడైతే కనిపించింది గాయస్. సో ఇదైతే తీసుకున్నాను. సో దీని సైజ్ అయితే డిక్రీజ్ చేయడానికి వస్తుందో రాదో తెలియదు కానీ ఫస్ట్ దీన్ని అయితే ఇంక్రీజ్ చేద్దాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా గాయస్, ఇక్కడ మధ్యలో కనిపిస్తుంది కదా గాయస్. ఇదైతే ఎల్లో సర్కిల్ కవర్ చేశాను కాదు, ఇదైతే న్యూక్లియస్ గాయస్ ఇదైతే. సో ఇది ఎలా దాని తిండి ఇవన్నీ చేస్తుందంటే మీకు ఇక్కడ సైడ్కి ఇదంతా కనిపిస్తుంది కదా గైస్. దాన్ని ఏమేమి అంటారంటే దాన్ని సూడోసోమియా అంటారు గైస్. అది ఏం చేస్తుందంటే ఈ మైక్రో ఆర్గానిజంలో అయితే మూగానికి ఇదైతే హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇదైతే ఒక ప్రోటోజోవన్ గైస్. సో ఇది ఎలా హెల్ప్ఫుల్గా ఉంటుందంటే పుష్ చేస్తుంది గైస్. అండ్ ఇది ఫుడ్ పార్టికల్స్ని కూడా కలెక్ట్ చేయడానికి అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఆ మైక్రో ఆర్గానిజం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫుడ్ అనుకోండి, ఇది ఇలా వెళ్తున్నప్పుడు ఇది ముందరకు వెళ్తుంది గైస్. ముందరకు వెళ్ళి సడన్గా ఓపెన్ అవుతుంది. సో ఈ ఫుడ్ పార్టికల్ అనేది ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత సో ఇదైతే ఇలా మార్చేసుకుంటుంది గైస్. దీని రూపాన్ని అయితే ఇలా మార్చేసుకుంటుంది, అంటే దీన్ని కవర్ చేసేస్తుంది. సూడోసోమియా అంతా ఇక్కడ కవర్ అయిపోతుంది. సో ఈ ఫుడ్ అనేది దీంట్లో ఈ న్యూక్లియస్కి ఈ సెల్ అనేది అంతా పంపిస్తుంది గైస్. బాడీలో చాలా అంటే చాలా ఉంటాయి. సో ఫుడ్ పార్టికల్స్ అనేది బాడీ మొత్తానికి పంపిస్తుంది సూడోసోమియాకి. దీంట్లో ఉన్న ప్రతి ఒక్క పార్టికల్కి అయితే ఇది పంపిస్తుంది. సో అండ్ నెక్స్ట్ ఇది కూడా పారామోసిమియం అంటారు. ఇది కూడా ఒక ఫంగై గైస్. సో ప్లాస్మోడియం ఇదైతే ఇది ఏం చేస్తుందంటే ఇదే గైస్ మలేరియాకి కాజ్. మలేరియాకి అయితే ఇదే గైస్ కాజ్. సో మలేరియాని ఇదే వ్యాపింపజేస్తుంది. మలేరియా అయితే దీనివల్లే వస్తుంది. ఈ ప్లాస్మోడియం అనేది ఒక హార్మ్ఫుల్ బ్యాక్టీరియా. ఎప్పుడైతే ఒక ఫీమేల్ మస్కిటో ఒక టైప్ ఉంటుంది గైస్, ఆ టైప్ అనేది వచ్చి ఈ బ్యాక్టీరియా మీద వాలి ఒక పర్సన్ కుడుతుందో అప్పుడు ఈ ప్రోటోజోవన్ అనేది బాడీలోకి ఎంటర్ అయ్యి పెంచుకోవడం మొదలు చేస్తుంది గైస్. ఒకవేళ తను ఆ జబ్బుకి ఎఫెక్ట్ అయిపోయి వైట్ సెల్స్ అనేది డిఫెండ్ చేయలేకపోతే తను ఆ జబ్బుకి ఎఫెక్ట్ అవుతాడు. దాని తర్వాత అలాంటి దోమలే
వచ్చి ఆ పర్సన్ బ్లడ్కి ఆ పర్సన్ బ్లడ్ని పీల్చుకొని మనకు వచ్చి కుట్టినాయంటే ఆ డిసీజ్ మనకు స్ప్రెడ్ అవుతుంది. సో మన ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటాయి, అంత స్ప్రెడ్ కాదు గైస్. నెక్స్ట్ సాల్మోనెల్లోసిస్. సో ఇలా చాలా అంటే చాలా ఉన్నాయి గైస్. సో ఇవన్నీ చెప్పడానికి టైం పడుతుంది. సో ఇప్పుడైతే లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ ఇచ్చేద్దాం గైస్. సో అయితే దీనిలో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా గైస్, దీన్ని అయితే ఏమంటారంటే మైక్రో ఆర్థోపాడ్స్ అని అంటారు. సో ఇది ఇది ఇవి ఇవి మైక్రో ఆర్గానిజమ్స్ అంటారు గైస్. దీనిలోనైతే మైక్రో ఆర్గానిజమ్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్కైలోప్స్, డఫీనియా, స్కెబిస్మైట్ అంటే ఇది కుక్క కరిచినప్పుడు వస్తుంది కదా గైస్. దీనికి కూడా ఉంటుంది ఒక మీనింగ్ అనేది ఉంటుంది, ఎందుకు వస్తుంది అనేది ఒక మీనింగ్ అనేది ఉంటుంది. ఐలాష్మైట్ అనేది ఇవైతే మన కంటికి ఉంటాయి కదా గైస్, ఐలాషెస్ గైస్. ఐలాషెస్ అనేది సెటిల్ అయ్యి దాంట్లో నుంచి మన కంటికి స్ప్రెడ్ అవుతుంది గైస్. కంటిలో నుంచి బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఇవన్నీ హార్మ్ఫుల్లే గైస్. దీంట్లో కూడా ఉండొచ్చు కొన్ని యూస్ఫుల్ అనేవి ఉండొచ్చు, చెప్పలేం గైస్. దీంట్లో కూడా యూస్ఫుల్ ఉండొచ్చు. సో నేను చెప్పాను కదా గైస్, ఇక్కడ వరకు చెప్తానని. సో వీడియోనైతే ఇప్పుడు ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సో అంతటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి. సో ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సో నా డైలీ నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి.